5వ అధ్యాయం మొదటి వచనం నుండి 14వ వచనం వరకు. We'll read loudly and responsibly. మనందరం బిగ్గరగా మార్చి చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపత్యమైన నయమాను అనుకుంటున్నాను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేస్తున్నాను కనుక అతడు తన యజమాను దృష్టికి ధనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయ్యాను, కానీ అతడు కుష్ఠరోగి. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలుమలు ఉండవలని నేను ఎంతో కూర్చున్నాను. అతడు నా ఏలుమలు కలిగిన కుష్ఠరోగులను బాగు చేయనని తన యజమానులతో అతను. సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజులకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞించాను. కనుక అతడు 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయలు బంగారును, 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రం చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా, ఒకరికి కలిగిన కుష్ఠరోగును ఆత్మని నా దగ్గర పంపేమి, నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెతుకుతున్నాడో వీరు ఆలోచించడం. నేను నయమాను గుర్రములతోనూ రథంతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ద్వారా నిల్చుండగా నయమాను కోపం తెచ్చుకొని తీరిపోయి కనడం. అతడు నా ఎదుకు వచ్చి నిలిచి తన దేవుడైన యొక్క నామం బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాత్రని నేను అర్పించుని. అయితే అతను దాసులోకి వచ్చి, ఆయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినలా నీవు చేయకుండా, అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదని చెప్పినప్పుడు May God bless the reading of this portion. Shall we pray? చదవబడిన వాక్య భాగాన్ని ప్రభు దీవించుగాక ప్రార్థిస్తాం. Thank you, Lord, for your presence in our midst. ప్రభు మా మధ్యన మీ యొక్క సాన్నిధ్యాన్ని బట్టి మీకు వందనాలు ఇస్తున్నాం. Thank you, Lord, for the joy of worshiping you in Salem Sunday by Sunday. కాలంలో ప్రతి ప్రవదినంగా మిమ్మల్ని ఆరాధించే ఆ యొక్క సంతోషంపై మీకు వందనాలు. Thank you, Lord, for the privilege of taking part worthily to Lord's favor. యోగ్యంగా మీ పనుల్లో పాల్పొందే ఆ యొక్క ఆధిక్యతపై మీకు వందనాలు. Thank you, Lord, for your great love towards us. మీ యొక్క గొప్ప ప్రేమ మా పక్షులకు చుట్టనికే మీకు వందనాలు. Thank you, Lord, for your amazing grace. అద్భుతమైన మీ కృప కొరకే మీకు వందనాలు. Lord, as we are sharing the word from 2 Kings chapter 5, speak to us from this portion. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం నుండి ఈ వాక్యాన్ని మేము పంచుకుంటుండగా నేను ఈ వాక్య భాగం ద్వారా మాకు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. Once again, we pray for divine unction and divine utterance. దైవికమైన అభిషేకం కొరకై, దైవికమైన వాక్య కొరకే ప్రార్థిస్తున్నాం. Lord, you have the words of eternal life. నిత్య జీవ మాటలు ప్రభా మీరే కలిగి ఉన్నారు. Let these words be words of comfort, words of praise, and words of blessing to the gathering here. ప్రభు వచ్చిన వారికి ఈ మాటలు ఆదరించడానికి, కృపాసహితంగా ఉండేదానికి, ప్రోత్సాహకరం ఉండేదానికి సహాయం చేయండి. So Lord, glorify yourself in our midst. మా మధ్యలో మిమ్మల్ని మీరు మాయపరుచుకుని ప్రభా Hide us both behind the cross. మా ఈరోజు మీ స్లో చోట్ల దాచిపెట్టండి. Hear us, Lord. మమ్మల్ని ఖాళీ చేయండి ప్రభా. We want to hear your voice alone. ప్రభా మీ స్వరం మాత్రమే మేము వినగలుగుతున్నాం. Lord, take charge of this message. ప్రభా ఈ వర్తమాన విషయమై మీరే అదుపు తీసుకోండి. And let every word be planted deeply in the hearts of your children. మీ బిడ్డల జీవితంలో ప్రతి మాట లోతుగా నాటబడాలుగా సహాయం చేయండి. So committing ourselves and the word into your hands, we pray with thanks to you. కాబట్టి వాక్యాన్ని మమ్మల్ని మీకు మనందరూ అప్పగిస్తుంటాం.
యేసు మా రక్షక నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. This story is a picture of God's wonderful grace. కాబట్టి గమనించండి, ఈ యొక్క చదివిన ఈ సంఘటన లేకపోతే కథ ప్రభు యొక్క అద్భుతమైన కృపకు తార్కాణంగా ఉంది. Naaman, a Gentile, a leper, is healed in a wonderful way. నయమానుడు ఒక అన్యుడు, ఒక కుష్ఠరోగి అద్భుతమైన రీతిలో స్వస్థపరచబడ్డాడు. We know that in the Bible, leprosy stands for sin. మనకు తెలుసు బైబిల్లో కుష్ఠత్వము మరి పాపమునకు సాదృశ్యంగా ఉంది. But when we read this portion, we find the greatest obstacle to Naaman's healing is his own pride. ఇక్కడ వాక్య భాగాన్ని చదివితే గన మరి నయమాను స్వస్థత పొందకుండా తనకు కలిగిన గొప్పదైన ఆటంకం ఏమంటే నయమానుకున్న గర్వము. God is so patient with this man, చూడండి, దేవుడు ఈ వ్యక్తితో చాలా ఓర్పుతో ఉన్నాడు. and he brings him finally through the use of very humble vessels. He brings him to the river Jordan. చూడగా ఒక ఎంతో తీవ్రమైన పాత్ర ద్వారా ఈ వ్యక్తిని ప్రభు బాగు చేస్తాడు. He brings him to the river Jordan. ఆయన యోర్దాను నది దగ్గర తీసుకొచ్చాడు. We all must come to the river Jordan in our life. మన జీవితాల్లో మనం అందరం కూడా యోర్దాను నది ఎదుకు రావాల్సిన We have to die to this self which is filled with pride and selfishness. గర్వంతో స్వార్థంతో నింపబడిన ఈ స్వానికి మనం చంపబడాలి. Notice how God uses very small people to bring about such a great miracle. గమనించండి, ఇంత గొప్ప అద్భుత కార్యం చేయడానికి దేవుడు ఎంత చిన్నవారిని ఆయన తీసుకొస్తున్నాడు. It is the small people in the assembly, the hidden people and the humble people in the assembly who are very important. గమనించండి, సంఘంలో దాగి ఉన్న చిన్న చిన్న ప్రభు బిడ్డల ద్వారా దేవుడు గంభీర కార్యాలు చేస్తాడు. Let us all learn from those small people who are in our midst. మన మధ్యలోనే చిన్న వారి ద్వారా మరి దేవుడు కార్యాలు చేస్తున్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. First, the little maid, who is the starting point of this great blessing, brought to this great general. కాబట్టి ఈ యొక్క గొప్పవాడైన సైన్యాధిపతి అయిన నయమాన్ జీవితంలో ఆశీర్వాదానికి ప్రారంభ కారణము ఆ ఇశ్రాయేలు దేశం నుండి తిరగొట్టబడిన చిన్నదైన దాసి. And when he was about to lose it, about to go away in a rage, angry with Elisha, it was a humble servant who brought him to his senses. అదే విధంగా కోపంతో ఆవేశంతో ఆ యొక్క ఆశీర్వాదం దూరంగా ఎలీషా నయమాన్ పోగొట్టినప్పుడు ఒక చిన్నవాడైన దాసుడు ఎలీషాను మన మార్గం తీసుకొచ్చాడు. He brought Naaman into his senses. ఆ నయమాను ఆయన జ్ఞాపకంలో తీసుకొచ్చినాడు. So we find the story begins about Naaman. కాబట్టి నయమానుతో ఈ యొక్క సంఘటన ప్రారంభించబడుతుంది. He is holding a very great position in Syria. ఆ సిరియా రాజ్యంలో గొప్ప స్థానాన్ని అతను కలిగి ఉన్నాడు. He is the general of the Syrian army. సిరియా సైన్యంలో ఆయన సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. He is the one controlling this huge Syrian army. ఆ సిరియా సైన్యం అంతటిని ఆయన అదుపు చేసేవాడు ఉన్నాడు. He is held in great honor by the king of Syria and also the people of సిరియా Syria. రాజు నుండి సిరియా ప్రజల నుండి ఆయన ఎంతో ఘనత పొందినవాడుగా ఉంటున్నాడు. And thirdly, he is a man of great courage, because it is written here, he was a mighty man in valor. ఇక్కడ మనం చూసినట్లయితే అతను యజమాని దృష్టి గరుడై దయ పొందినవాడు అయినాడు. He was a mighty man. పరాక్రమశాలి అయి ఉన్నాడు. పరాక్రమశాలి. Three things about Naaman. నయమాను గురించి మూడు విషయాలు ఉన్నాయి. Holding a great position, general of the Syrian army. సైన్యాధ్యక్షుడిగా దేశంలో గొప్పదైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. He is honored by the king and the people. రాజు మరి ప్రజల నుండి ఆయన ఘనపరచబడుతున్నాడు. And he is a man of great valor. ఏ సమయంలో పరాక్రమశాలిగా ఉన్నాడు. So in the eyes of the world, we find three wonderful things about Naaman. కాబట్టి లోక దృష్టిలో నయమాన్ యొక్క శ్రేష్టమైన గొప్ప మూడు సంగతులు కనబడుతున్నాయి. But what about in the eyes of God? అయితే దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నాడు? What is he in the eyes of God? దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నాడు? He is a leper. ఆయన కుష్ఠరోగి ఉన్నాడు. Leprosy is sin. That is what the Old Testament tells us. పాత నిబంధన గ్రంథం మనకు చెప్పే సత్యం ఏమంటే మరి కుష్ఠత్వము పాపమైతుంది. What is all the greatness and the name and the fame that we have in this world if we do not know that we are lepers in God's sight? దేవుని దృష్టిలో కుష్ఠరోగులుగా ఉంటే ఈ లోక సంబంధమైన ఘనత గౌరవం వీటి వల్ల ప్రాముఖ్యత ఏముంది? ప్రయోజనం ఏముంది? If you are not saved by the Lord Jesus Christ, if you are not washed by that precious blood,
You are a leper in God's sight. గమనించు, నువ్వు కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడకపోతే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ పొందకపోతే దేవుని దృష్టిలో నువ్వు కూడా ఒక కుష్ఠరోగిలా ఉన్నావు. In Isaiah chapter 6, the prophet Isaiah has a revelation of the glory of God. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ ప్రవక్త అయిన యెషయా ప్రభు యొక్క మహిమను ఆయన వీక్షిస్తున్నాడు. And then he realizes what sort of person he is. అది చూడగా తను ఎలాంటి వాడు అని పెరిగినాడు. And what does he say? ఏం చెప్తున్నాడు? He says in Isaiah chapter 6, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో verse 5, 5వ వచనం all together. అందరం కలిసి చదువుకుందాం. Isaiah 6:5. యెషయా 6:5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవుల గల జన మధ్య నివసించేవాడు. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నీ కన్నులారా చూచుచున్నాను. He says, I am a man of unclean lips and I dwell in the midst of a people of unclean lips. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించేవాడును, నేను నశించిపోతుని అంటున్నాడు. The leper in the Old Testament had to cover his lips and say unclean, unclean. ఒక పాత నిబంధన గ్రంథంలో కుష్ఠరోగి తన యొక్క పెదవులు కప్పుకొని నేను అపవిత్రుని చెప్పుకోవాలి. So when he said unclean lips, he is referring to the fact that I am a leper in God's sight. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని చెప్పడం ద్వారా దేవుని దృష్టిలో నేను కుష్ఠరోగిని అని చెప్తున్నాను. Do we have that conviction in our own hearts that there is nothing good in us? We are but lepers in God's sight. మా హృదయంలో ఏ మంచి లేదు, దేవుని దృష్టిలో నేను కుష్ఠరోగులు అనే విషయంతో ఒప్పించబడ్డావా? Why did God show such great mercy to this great general? కాబట్టి ఇంత గొప్ప సైన్యాధ్యక్షుడు దేవుడు ఇంత గొప్ప కృపను ఎందుకు చూపించాడు? Because he was a leper. ఎందుకంటే ఆయన ఒక కుష్ఠరోగి కాబట్టి. He realized I am a leper. నేను కుష్ఠరోగిని అని గుర్తించాడు. The problem with us is we think we are very great people. మనలో ఉన్న సమస్య ఏంటంటే మనం చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం. We don't realize the sin and the pride and the selfishness that is eating us up inside. మనల్ని తినివేసే ఆ పాపం గురించి, ఆ గర్వాన్ని గురించి, అజ్ఞానం గురించి మనం గుర్తించాం. We must need the revelation that Isaiah had. యెషయా కలిగిన ప్రత్యక్షత మనకు కూడా కావాలి. Same thing when Job had the revelation of God, when he sees it with his own eyes, he says, I am vile, I will shut my mouth before God. యోబు కూడా ఇలాంటి ప్రత్యక్షతని కలిగి ఉన్నాడు. ప్రభుని కళ్ళారా చూసినప్పుడు తను అసహించుకొని ప్రభువా నేను పాపినని ఒప్పుకున్నాడు. Similarly, Peter, when he had that wonderful revelation on the Sea of Galilee, he said, depart from me, O Lord, I am a sinner. ఇప్పుడు అదే విధంగా అపొస్తలుడైన పేతురు కూడా అద్భుతమైన ప్రత్యక్షత పొందినప్పుడు ప్రభువా నేను పాపం చేసినవాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు అని చెప్పాడు. But the fact that Naaman recognized that he was a leper opened the door for God's grace and mercy to be shown to him. ఎప్పుడైతే నయమాను తను కుష్ఠరోగిని గుర్తిరిగినప్పుడు దేవుని యొక్క కృప ఆయన స్వస్థత కొరకాయ అందుబాటులో వచ్చింది. Every one of us must realize we are sinners saved purely by the grace of God. అందులో ప్రతి ఒక్క గమనించవలసింది ఏంటంటే మనం అందరం పాపులమే, దేవుని యొక్క కృప చేత మాత్రమే రక్షించబడ్డాం. There is nothing good in us. మనలో ఏ మంచి కూడా లేదు. That flesh in us is not buried. It keeps rising up again and again. మన శరీరం అది భూస్థాపన చేయబడాలి, మళ్ళా తిరిగి లేచేదిగా ఉంది. And we lose our temper and we get angry and we say all sorts of wrong things. మన శాంతాన్ని కోల్పోయి కోపపడి చెడ్డ పనులను చేసేవారు ఉంటున్నాం. We are not crucified. మనం క్రీస్తు సిలువేయబడలేదు. We have not gone into the Jordan. మనం యోర్దాను నదిలో పోలేదు. Naaman had to go 7 times into the Jordan, dying to himself. నయమాను 7 సార్లు యోర్దాను నదిలోకి వెళ్ళి తనకు తాను స్వయానికి మరణించాల్సి వచ్చింది. Again and again God is working in you and me to deal with that rotten, wretched self that flares up in pride. కాబట్టి పదే దేవుడు మనలో తిరిగి లేచే భయంకరమైన చెడ్డదాన్ని దర్శించడానికి దేవుడు మనతో ప్రవర్తిస్తూనే ఉంటున్నాడు. Naaman recognized he was a leper. అతను కుష్ఠరోగిని న్యాయమానికి తిరిగినాడు. The Lord Jesus Christ did not come for self-righteous people. ఆ స్వనీతి ప్రజల కొరకై యేసు ప్రభువు లోకానికి రాలేదు. What was written about him? That he is the friend of sinners and tax collectors. ఆయన గురించి ఏం రాయబడిందంటే పాపుల స్నేహితుడు, సుంకరులకు స్నేహితుడుగా చెప్పబడ్డాడు. God doesn't choose self-righteous people. స్వనీతి మంతులను ప్రభు ఏర్పరచుకోడు. What did he tell about the scribes and the ఆ Pharisees? శాస్త్రుల గురించి పరిసరుల గురించి ప్రభు ఏం చెప్పాడు? In Matthew 23, 7 times he tells, woe unto you, you hypocrites. మత్తయి సువార్త 23వ అధ్యాయం 7 సార్లు ఓ వేషధారులారా మీకు శ్రమను ప్రభు చెప్పాడు. God must open our eyes to realize what hypocrites we are. ఎంత వేషధారులమో మనము గుర్తెరుగులాగున దేవుడు
నేత్రను తెరవాలి. So we have to be broken and humbled and brought to the foot of the cross. కాబట్టి విరిగి నలిగిన హృదయం కలిగిన వారే ప్రభు యొక్క పాదాల దగ్గర మనం తీసుకురాబడాలి. We have to admit, Lord, I am nothing but a sinner. Have mercy on me. ప్రభా నేను కేవలము పాపిని, దయచేసి నన్ను కరుణించని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. So Naaman realized one thing. His eyes were open to this terrible fact. I am a leper. కాబట్టి నాయన పని చేస్తున్నాడు, నేనెంత భయంకరమైన కుష్ఠరోగిని అన్న సత్యానికి తన కళ్ళు తెరవడ్డాయి. All the success that he had in Syria could not satisfy his soul, because deep within was the grief that I am suffering from this leprosy. ఆ సిరియా దేశంలో ఆయన పొందిన సఫలత గాని, ఆయన పొందిన జయం గాని ఆయన తృప్తిపరచలేకపోయింది. ఎందుకంటే తన ఉదాంతరంగంలో తన ఎంత కుష్ఠరోగంతో బాధపడుతున్నాడో దాన్ని బట్టి బాధపడుతూనే వచ్చాడు. Lord takes great pains before we are saved and after we are saved to show what wretched creatures we are. ఎంత చెడిపోయిన వారమో మనం బయలుపరచడానికి కొరకే, రక్షణ పొందగా మునుపు రక్షించబడిన తర్వాత కూడా ప్రభు మనకు చూపడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. Job was blameless. He was one of the best men in the world in those days. మరి యోబు తన కాలంలో ఆయన భూమి మీద నిందారహితుడిగా అసమానుగా ఉన్నాడు. God himself gave a wonderful testimony about him. ప్రభువే తానే స్వయంగా ఆయన గురించిన సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. And yet Job needed a new heart and a new spirit. అయినా కూడా నూతన హృదయము, నూతన ఆత్మ యోబుకు అవసరమైంది. The best man in this world, the most generous man in this world, the most noble man in this world, everyone needs a new heart and a new spirit. ఎంత ఉత్తముడైనా, ఎంత దాతృత్వం కలిగిన వాడైనా, ఎంత గొప్పవాడైనా ప్రతి వ్యక్తికి నూతన హృదయము, నూతన స్వభావం అవసరమే. Your old heart, the one with which you are born, is deceitful and desperately wicked. That is what Jeremiah says in chapter 17. ఈనాడున్న 17వ అధ్యాయం 9వ వచనంలో నువ్వు జన్మించబడిన నీ హృదయం అన్నిటికంటే ఘోరమైంది, అది మోసయుక్తమైనది దీని వాక్యం. So Naaman realized he was a leper. కాబట్టి తను కుష్ఠ రోగిని నాయమాను గుర్తిరిగాడు. How does God work in this man's life? ఈ జీవితంలో ప్రభు ఎట్లా పనిచేస్తాడు? Because he is a leper, God's mercy is flowing towards that man. కాబట్టి ఆయన కుష్ఠరోగి అయిన కారణాన్ని బట్టి దేవుని యొక్క ఆ కనికరము ఆయన వైపు ప్రవహిస్తూ వచ్చింది. You and I must also have the same recognition that there is nothing in me. కాబట్టి నాలో ఏం మంచి లేదు అని ఆ గుర్తింపు మనం కలిగి ఉండాలి. Every time walk in utter humility, then God's grace will be poured out on you. ఎప్పుడైతే మనం తగ్గించుకొని వచ్చే సమయం అప్పుడల్లా కూడా దేవుని యొక్క కృప మన మీద కుమ్మరించబడుతుంది. How does God's grace come to this man? ఈ దేవుని కృప ఈ వ్యక్తి దగ్గరికి ఎట్లా వచ్చింది? There is a little maid who is working for Naaman's wife. నయమాను భార్యకు పరిచారం చేసిన ఒక చిన్న దాసి, చిన్న పిల్ల ఉంది అక్కడ. She is a little Israelite girl who was taken captive. బందీగా తేబడిన ఇశ్రాయేలీల చిన్నది ఈ బిడ్డ. She is far away from her home, తన సొంత ఇంటి నుంచి చాలా దూరంగా ఉంది. far away from her loved ones, her family. తన ప్రియుల గొడ్డ నుండి, తన కుటుంబం నుండి ఎంతో దూర ప్రాంతం తేబడింది. She was captured and brought as a slave, and she is now living in Syria. బానిసగా బంధించబడి సిరియా దేశానికి వచ్చి అక్కడ ఈవిడ నివసిస్తుంది. Oh, she is far away from God, because the whole land of Syria is filled with idols. ఇప్పుడు దేవుని కూడా నుంచి కూడా దూరం ఉంది, ఎందుకంటే ఆ సిరియా దేశం అంతా కూడా విగ్రహారాధనతో నింపబడింది. But there is so much that you and I can learn from this little maid. చూడండి, చిన్న దాని ద్వారా నేను నేర్చుకోవాల్సిన పాఠం ఉన్నాయి. No matter how pitiable her condition is, she has no anger or bitterness against her master. చూడండి, ఆ చిన్న దాని పరిస్థితి అంత దయనీయమైనదిగా ఉన్నా కూడా తన యజమాని ఎళ్ళ కోపం గాని క్రోధం గాని బిడ్డకి లేదు. But she is desiring good for her master, blessing for her master, healing for her master. తన యజమాని యొక్క మేలు కొరకాయి, తన యజమాని యొక్క ఆశీర్వాదం కొరకాయి, తన యజమాని ఎట్లయినా బాగుపడాలని కోరుతుంది ఇచ్చినది. We are learning from a little maid. ఒక చిన్న దాసి ద్వారా మనం నేర్చుకుంటాం. What did she tell her mistress? తన యజమానురాలకి ఏం చెప్పింది? 2 Kings 5:3 all together. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అది షోమ్రోనులో ఉన్న నా ప్రవక్త దగ్గర నా ఏలువాడు ఉండవల్ల నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలువాడు కలిగిన కుష్ఠరోగమును బాగు చేయవనని తన యజమానుతో అనను. He is her enemy. నిజంగా వాస్తవానికి నయమాను ఆ చిన్నదానికి శత్రువు లాంటి వాడు. He is the one who sent people into Israel. He is the general of the Syrian army. He sent those raids which captured the little girl. సిరియా దేశపు సైన్యాధ్యక్షుడిగా సైన్యాన్ని పంపి ఆ చిన్నదాన్ని బందీ కొని తీసుకొచ్చిన వ్యక్తి నయమాను. And yet she is praying for her enemy. అయినా కూడా ఈ చిన్న బిడ్డ శత్రువైన తన యజమాని కొరకు ప్రార్థన చేస్తుంది. See what Luke
chapter 6 tells us, చూడండి లూకాసు వార్త 6వ అధ్యాయం మనకేం this చెప్తుంది? is the heart of God. ఇది దేవుని యొక్క హృదయం. Luke 6, 27 and 28 all together. లూకాసు వార్త 6వ అధ్యాయము 27, 28. 27-28 వచనాలు కలిసి చదువుకుందాం. All together. అందరం కలిసి చదువుకుందాం. But I నేను say unto you, నేను చెప్తున్నాను, love your enemy. మీ శత్రువులను ప్రేమించుడి. Do good to them who hate you, bless them that curse you, and pray for those who despitefully use you. నిన్ను బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. This little girl, ఈ చిన్న బిడ్డ she is used despitefully, and yet she is desiring blessing for her master. తన ఇతర వ్యతిరేకంగా బాధించబడినా కూడా తన యజమానుని యొక్క శ్రేయస్సు కొరకే ఆలోచన చేస్తుంది. I wish we all had the heart of this little maid. ఇలాంటి చిన్న దాని హృదయాన్ని మనం అందరం కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. What a example, Christian example is found in this captive girl. ఈ యొక్క బందీగా తీసుకురాబడిన ఈ చిన్న బిడ్డలో ఎంత చక్కటి క్రైస్తవ మాదిరి కనబడుతుంది. She has not seen the prophet Elisha, but she has heard about ఈ him. విధంగా ఈ చిన్న బిడ్డ మరి ప్రవక్త అయిన ఎలీషాని చూడలేదు, ఎలీషాని గురించి విన్నది. And she believes he is a man of God. And she says, if my master went to that prophet in Samaria, he would surely be healed. ఈ విధంగా ఆ దైవజనుడు ప్రవక్త ఆ దైవజనుడి దగ్గరికి నా యజమానుడు వెళ్తే ఆయన బాగుపడతాడని అనుకుంది. She has so much of confidence. తప్పనిసరిగా he will be healed. తప్పనిసరిగా నా యజమానుడు బాగుపడతాడనే భరోసా ఈ బిడ్డకుంది. Do we have the confidence that when people come to Salem, they will be healed? నిజంగా ప్రజలు షాలెంలోనికి వచ్చినప్పుడు స్వస్థపరచబడతారన్న భరోసా మనకుందా? Do we have the confidence that when you come to me, you will be healed, you will be comforted, you will be blessed? నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు స్వస్థపరచబడతావు, రక్షించబడతావు, మరి ఆశీర్వదించబడతావు అన్న నమ్మకం మనకుందా? Each one must ask that question about himself. ప్రతి వ్యక్తి తన ప్రశ్నించుకోవాలి. If we have faith in God, we can do wonders. దేవుల్లో మనం విశ్వాసం కలిగి ఉంటే అద్భుతాలు చేయగలం. Now remember, Naaman has to go to the prophet. The prophet will not come to Naaman. గమనించండి, నాయమాను ప్రవక్త దగ్గర పోవాలి, ప్రవక్త నాయమాను దగ్గరికి రాడు. Though he is a great general, ఆయన ఎంత గొప్ప సైన్యాధ్యక్షుడైనా కూడా he cannot give a command and say, bring Elisha here. ఏదో ఆజ్ఞ ఇచ్చి ఎలీషా నా దగ్గర తెండి అని చెప్పలేడు. The men of God stand above all the great men of this world. గమనించండి, దైవజనులు ఈ లోకంలో ఉన్న వారందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. It's a pitiable thing in our church. Sometimes I see our so-called leaders going to big police officers and saying, sir, sir. చూడండి, చాలా దయనీయమైన విషయం ఏంటంటే మనలో వీళ్ళు కొంతమంది పెద్ద బిగ్ ఆఫీసర్ మన పెద్దలు పెద్ద పెద్ద ఆఫీసర్స్ రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళినప్పుడు సార్ 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 అని We don't have to say, sir, sir. చెప్పనక్కలేదు అక్క. We are men of God. మనం దేవుని బిడ్డలం And we stand for the authority of the Lord. దేవుని యొక్క అధికారం కొరకై నిలబడ్డాం. I'm able to say that because I worked in government. I know what a man of God is and what a man in the government is. నేను గవర్నమెంట్ లో పనిచేస్తాను కాబట్టి దైవజనుడు ఎవరు, మరి ప్రభుత్వ ఉద్యోగం ఎవరో నేను చెప్పలేదు. So we don't have to humble ourselves before all these people. కాబట్టి ప్రజలందరి ముందు నాకు సాగిలు పడి తగ్గించుకోనక్కర్లేదు. Naaman has to go to that prophet. నాయమాను ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాల్సింది. Naaman has to humble himself and go to Samaria. నాయమాను తను తగ్గించుకొని సమరయ దగ్గర ప్రవక్త దగ్గర పోవాల్సిందే. But what does he do? అయితే ఏం చేస్తాడు ఆయన? He does a roundabout method of going to Elisha. ఎలీషా దగ్గరికి వెళ్ళడానికి చుట్టూరు ఉండే పద్ధతి దగ్గరికి వెళ్ళాడు. This man is a great man. ఈయన చాలా గొప్ప దైవజనుడు. No doubt he believes ఆయన that నమ్ముతున్నాడు, the prophet is going to heal. ఆ ప్రవక్త నన్ను బాగు చేస్తాడు నమ్మికతోనే పోతున్నాడు. But he doesn't want to go directly to Elisha to Samaria. అయితే సూటిగా సమరయంలో ఉన్న ప్రవక్త దగ్గరికి పోవట్లేదు. I don't think he even called that little maid and spoke to her. ఆ చిన్నదాన్ని పిలిచి అంత మాట్లాడకపోవచ్చు. He just listened to his wife. ఆయన తన భార్య మాట విని ఉన్నాడేమో. Oh, why should I talk to that little maid? ఆ చిన్నదాంతో నేను మాట్లాడాలి. But there was hope in his heart. She has given some hope to him. నిజంగా తనకు ఆ చిన్న బిడ్డ కొద్దిగా నిరీక్షణ ఇచ్చిందనే మాట తన హృదయంలో That is in his heart. అది ఆయన హృదయంలో ఉంది. If I go to the prophet, something good will happen. నేను గాని ప్రవక్త దగ్గర పోతే ఏదో ఒకటి జరుగుతుంది. So there is faith in the man. ఈ వ్యక్తిలో విశ్వాసం ఉంది. But he doesn't want to humble himself. అయితే తను తగ్గించడానికి ఇష్టపడ్డా. I told you the great problem with us is we don't want to humble our pride. నేను చెప్పాను, మనలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మనం తగ్గించుకోము. What does Naaman do? ఇప్పుడు నయమాన్ ఏం He చేశాడు? goes to the king of Syria. He goes to the king. Naaman goes to the king of Syria. సిరియా రాజు దగ్గర పోయినాడు. And what does the king of Syria do? అప్పుడు సిరియా రాజు ఏం చేశాడు?
In verse 5 he says, I will write a letter of recommendation for you. నీ కొరకు నేను ఒక పత్రిక రాసి పెడతానన్నాడు. We are also very fond of getting influence from the big people of this ఈ world. లోక సంబంధ పెద్ద పెద్ద వారి దగ్గర నుండి మనకి ఇష్టపడుతూ ఉండేవారు. We think when a church is in trouble, we have to run to the big people of this world. అందరం సంఘము సమస్యలు ఉంటే గొప్ప గొప్ప వారి యొక్క సహాయం కొరకు వారి దగ్గర The పోతాం. world can never help the children of God. గమనించండి, ఈ లోకము దేవుని బిడ్డలకు సహాయం చేయలేదు. But many foolish people in this world, they run around politicians and big officers thinking they can help us. అనేక మంది బుద్ధిహీనులు ఈ లోక సంబంధమైన నాయకుల దగ్గర, అధికారుల దగ్గర ఏదో మా సహాయం చేస్తున్న వారి చుట్టూ We తిరుగుతున్నారు. must come to the Lord and cry out to Him and say, Lord, only you are my dikku, only you can help me. మనమంతా తగ్గించుకొని కన్నీటితో ప్రభువా నీవు మాత్రమే నాకు సహాయం చేయగలిగిన ప్రభు దగ్గర మొదలుపెట్టాలా. This king of Syria is also a very foolish ఈ man. సిరియా రాజు కూడా ఒక బుద్ధిహీనుడే. Do you think, but he's writing a letter to the king of Israel, the healing of Naaman will take place? ఇశ్రాయేల్ రాజుకు ఒక పత్రిక రాసి మరి నయమాను స్వస్థపరచాలని రాశాడు. అది జరుగుతుందా? Remember in this story, both these kings, king of Syria and the king of Israel, are the biggest fools. గమనించండి, ఈ కథలో అటు సిరియా రాజు ఇటు ఇశ్రాయేల్ రాజు ఇద్దరు కూడా పెద్ద బుద్ధిహీనులే. The great men of this world cannot cure you and me of our leprosy. గమనించండి, ఈ లోక సంబంధమైన గొప్పవారు మీ యొక్క నా యొక్క కుష్ఠరోగమును బాగు చేయలేరు. The great men of this world, the powerful men of this world can never be of any spiritual benefit to you and me. ఈ లోక సంబంధమైన గొప్పవారు పెద్దవారు ఆత్మ సంబంధమైన ప్రయోజనాన్ని నీకు నాకు ఇవ్వలేరు. Only God and His prophet can bring about this miracle in Naaman's life. దేవుడు ఆయన సేవకుడు మాత్రం ఆయన సేవకుడే నయమాన్ జీవితంలో ఈ గొప్ప అద్భుతాన్ని తీసుకొచ్చాడు. And you know, God uses very humble vessels to bring about this great blessing for Naaman. నయమాన్ కొరికే గొప్ప ఆశీర్వాదం కొరికే దేవుడు ఒక చిన్న పాత్ర నుండి దీన పాత్ర నుండి ఆశీర్వాదం తెచ్చాడు. Two humble vessels, one is the little maid, ఇక్కడ రెండు దీన పాత్రలు ఉన్నాయి, ఒక చిన్నది. and then later on that servant who uses so much of humble wisdom, ఎంతో దీనతంతో కూడిన జ్ఞానం ఉపయోగించిన ఒక సేవకుడు కూడా కనబడ్డాడు. Naaman's servant. నయమాన్ సేవకుడు ఆయన. Another mistake made by Naaman. Another mistake made by Naaman. నయమాన్ మరొక తప్పు చేశాడు. What does he think? ఏమనుకున్నాడు? I must go and purchase the blessing, that I must bring so much of money and then I will get the blessing. నేను ఎంతో డబ్బు తీసుకువెళ్ళి ఆశీర్వాదాన్ని పొందాము అనుకున్నాడు. So in verse 5 he takes 10 talents of silver, 6,000 pieces of gold and 10 changes of raiment. 5వ వచనంలో చూస్తే అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయలు బంగారును 10 దుస్తులు బట్టలు తీసుకొని పోయి, Huge amount of money. ఎంత గొప్ప డబ్బు. But do you think we can purchase salvation? కానీ దీన్ని బట్టి మనం రక్షణ కొనుగోలు చేయగలమా? Remember, salvation is purely by grace. గమనించండి, రక్షణ పూర్తిగా కృప ద్వారానే లభిస్తుంది. Grace is free. Everything has been paid by our Lord Jesus Christ on that terrible cross. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఆయన మన కొరకే సమస్తాన్ని చెల్లించాడు కాబట్టి కృప ఎప్పుడు కూడా ఉచితమే. What sort of silver? It is a terrible, horrible cross. ఎంత భయంకరమైన క్రూరమైన శిలువ అది. There he was forsaken by his own father. He went through the terrible experience of God forsakenness. నిజంగా తన స్వంత తండ్రి చేత మరి ఎంతో భయంకరంగా విడిచిపెట్టబడవాడే భయంకరమైన శ్రమను ఆయన పొందినాడు. Remember, he suffered in his body, he suffered in his soul, he suffered in his spirit. గమనించిన ఆయన శరీరంలో ఆయన ఆత్మలో ఆయన కూడా అది ఆయన ప్రాణంలో కూడా శ్రమపడ్డాడు. That is something you and I cannot understand. దీన్ని మనం అర్థం చేసుకోలేని విషయం ఇది. He went through such terrible shame and reproach. అక్కడ భయంకరమైన నిందలు అవమానాలు కూడా. He was spat upon, he was scourged, and his body was broken for you and me. ఆయన ఉమ్మివేయబడ్డాడు, ఆయన నిందించబడ్డాడు, ఆయన శరీరంతో కొట్టబడ్డాడు, ఆయన శరీరం నీ కొరికి నా కొరికే విరబడింది. And in his heart, deep in his spirit, he was cut off from God himself. ఆయన హృదయంలో ఆయన ఆత్మలో దేవునికి దూరంగా చేపట్టాడు. We cannot imagine that. That is the price he has paid for your salvation and mine. నీ నా రక్షణ కొరకే ఆ క్రయాన్ని ప్రభు శిలువలో చెల్లించాడు. Everything from A to Z has been paid by our Lord Jesus on the cross. మొత్తం అంతటిని శిలువలో ప్రభువు యేసుక్రీస్తు వారు నీ నా పక్షంగా కలువలో జరిగించాడు. So do you think 10 talents of silver and 6,000 pieces of gold will fetch salvation for you? కాబట్టి ఈ 20 మణుగుల వెండి 1,20,000 రూపాయలు మనకు రక్షణ తీసుకురాగలవా? Come just as you are. నీవు ఎలాంటి ఉన్న పాటని ప్రభు దగ్గర రా.
Even in the church sometimes, కొన్నిసార్లు మందిరంలో కూడా we say, oh, I prayed so much. I'm the only one who has been praying and I brought about all this miracle. నేను చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను, నేనే ఈ యొక్క అద్భుతాలను తీసుకురాగలిగాను. Oh, I have fasted and prayed for 10 days. నేను ఉపవాసం ఉండి 10 రోజులు ప్రార్థన చేశాను. If you're praying and fasting, you don't have to show it to anybody else. నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దాన్ని ప్రదర్శించుకోనక్కర్లేదు. Utter brokenness, even inability to pray. Lord, I am so broken that I cannot even open my mouth and pray. నిజంగా ఎంతో విఘ్నలు హృదయంతో నిజంగా యంత్రాంగంలో ప్రభా నా నోరు కూడా తెరవలేని అంతగా విఘ్నలు ఉన్నాను. Have you been brought to the point where you cannot even open your mouth and pray? Totally broken before God. నిజంగా నీ జీవితంలో ఎన్నడైనా ఎప్పుడైనా నిజంగా నోరు తెరవలేని రీతిగా అంతగా నలిపుతూ వచ్చా ప్రసన్నితో. That's how God deals with us. ఆ రీతిగా దేవుడు మనం దర్శిస్తాడు. So we must come just as we are. We cannot pay anything for this great salvation. కాబట్టి ఉన్న పాటనే ప్రభు దగ్గరికి రావాలి. ఇంత గొప్ప రక్షణ కొరకే మనం ఏది కూడా చెల్లించలేము. So this man takes all this asthi to the king of Israel. కాబట్టి నయమాను ఈ ఆస్తి అంతటినీ తీసుకుని ఇశ్రాయేలు రాజు దగ్గరికి పోయాడు. This man, king of Israel, is known as Jehoram, the son of Ahab. ఇక్కడ అహాబు కుమారుడైన యెహోరాము ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నాడు. This man, though he has been delivered by Elisha personally in 2 Kings chapter 3, రెండో రాజుగ్రంథం 3వ అధ్యాయంలో ఎలీషా ద్వారా కూడా అతను బాగు చేయబడినప్పుడు కూడా he was delivered from a great crisis. అంత భయంకర సమస్య నుండి విడిపించబడినప్పుడు కూడా 3 kings, Elisha is delivered from thirst, from death. దాహం నుండి మరణం నుండి ముగ్గురు రాజుల నుండి కూడా మరి ఎలీషా ఈ యెహోరాము అనే రాజును విడిపించాడు. He saved 3 kings. ముగ్గురు రాజుల మీద One is the king of Israel, ఇశ్రాయేలు రాజు, one is the king of Judah, యూదా రాజు, and one is the king of Edom. ఏదోం రాజు. Jehoram has forgotten all that. ఈ యెహోరాము ఇవన్నీ మర్చిపోయాడు. He is a man who has no faith at all. నిజంగా విశ్వాసం లేని వ్యక్తిన. Now remember, the little maid has not seen Elisha, yet she has faith. చూడండి, ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నది ఎలీషా చూడలేదు కానీ ఎలీషాలో విశ్వాసం కలిగింది. This man has benefited so much. His life was saved by Elisha, and yet he has no faith. నా యజమానుడు ఎలీషా ద్వారా ఎంతో మేలు పొందగలుగుతాడు, ఎంతగానో The king of Israel, ఈ రాజు Jehoram, he was saved by Elisha. యెహోరాము ఎలీషా ద్వారా రక్షించబడినప్పటికీ విడిపించబడినప్పటికీ సరైన విశ్వాసం లేని వాడు. That story in 2 Kings 3, you must go home and read it. There is no water. All the 3 kings think they were going to die. నిజంగా రెండో రాజుల 3వ అధ్యాయం ఆ కథను ఇంటికి చదవండి. అక్కడ నీళ్లు లేవు. నిజంగా ముగ్గురు రాజులు చనిపోయేదానికి చూడడానికి వచ్చారు. Elisha says, you dig ditches and the water will come. గుంటలు తవ్వండి, అప్పుడు నీళ్లు వస్తాయని ఎలీషా అక్కడ వారికి సలహా ఇచ్చాడు. Are you praying and burden in your heart that the rain should come for this coastal Andhra Pradesh? ఈ కోస్తా ఆంధ్రప్రదేశ్ కి వర్షం రావాలని హృదయం. Does your heart rejoice when it has been raining all night? That kind of burden you must have. నిజంగా రాత్రంతా వర్షం కురిసినప్పుడు నిజంగా నీ హృదయం ఎంత సంతోషించాలి. అటువంటి That longing, I'm parched, Lord, I want your rain to come into my life. అలాంటి తృష్ణ, అలాంటి కోరిక నిజంగా ఆ వర్షము నాలో రావాలని మనకు కలిగి ఉండాలి. This man Jehoram, ఈ యెహోరాము అనే when he reads the letter of the king of Syria, సిరియా రాజు ఇచ్చిన పత్రికను చదివినప్పుడు what does he do? ఏం చేస్తాడు? He tears his clothes. He gets so frightened. He thinks that, what is this? This man has written a letter to me asking me to cure this leper Naaman. ఏమర్థం కాల, తన వస్త్రం చెప్పుకున్నాడు. ఏంటి పత్రిక అని రాసి పంపాడు, నేను ఈ నయమాను వ్యాధిని బాగు చేయడానికి నేను ఎలాంటి వాడిని అనుకోవచ్చు. Though he has had a personal experience in the 3rd chapter of mighty deliverance, his own life was saved by Elisha. రెండో రాజుల 3వ అధ్యాయంలో వ్యక్తిగత అనుభవం కూడా నిజంగా ఎలీషా ద్వారా తను విడిపించబడినప్పుడు కూడా He has forgotten the prophet. ప్రవక్తనే మర్చిపోయాడు. Many times we get benefits from the men of God, but when we become very comfortable and very rich, we forget even the house of God. చాలా సార్లు దైవ సేవకుల ద్వారా మనం ఆశీర్వదించబడిన తర్వాత కూడా ఒక సౌఖ్యవంతమైన జీవితానికి వచ్చినప్పుడు, మంచి జీవితానికి వచ్చినప్పుడు వాటిని మర్చిపోయేవారు ఉంటాం. Our life, our salvation, our spiritual growth is because of humble vessels used by God. గమనించండి, మన జీవితము, మన రక్షణ, మన ఆత్మీయుదల ఇవన్నీ కూడా దేవుని ద్వారా వాడబడిన దీన పాత్ర ద్వారా మనకు వచ్చింది. It's a wonderful thing that this church has so many humble vessels. అద్భుతమైన సత్యం ఏంటంటే ఇక్కడ చాలా మంది దీన పాత్రులైన దేవుని బిడ్డలు ఉన్నారు. Oh, it's so wonderful. Despite all our problems in our church, there is an
undercurrent of humble vessels who are faithfully serving the Lord. ఎన్నో సమస్యలు మధ్యలో ఉన్నప్పుడు కూడా అద్భుతమైన విషయం ఏమంటే దీనులైన దేవుని బిడ్డలు వారి కింద ప్రవహిస్తూనే ఉన్నారు. Oh, it's so wonderful. ఎంత అద్భుతమైన విషయం. So here we find this foolish king, he tears his clothes and he gives way to despair. తను ఇక్కడ ఎంతో మరి బట్టలు చెప్పుకొని నిరాశపడిన ఒక బుద్ధిహీనైన రాజు మనం చూస్తున్నాం. Of course, in this matter, neither the king of Syria nor the king of Israel can do anything to help Naaman. ఈ విషయంలో సిరియా రాజు గాని ఇశ్రాయేల్ రాజు గాని నయమాన్ను బాగు చేయలేదు. So what a foolish man Naaman was to go to the king of Syria and the king of Israel. సిరియా రాజు దగ్గర పోవడానికి ఇశ్రాయేల్ రాజు దగ్గర పోవడానికి నిజంగా నయమాను ఎంత బుద్ధిహీనుడు. How foolish we are. We spend so much of our life running around politicians, running around big officers and saying, oh, I have a relation who's holding a big post in government. మనకు చాలా సార్లు బుద్ధిహీనులుగా ఆ రాజకీయ నాయకుల దగ్గరికి అధికారుల దగ్గరికి ఆయనతో సంబంధం కలిగిందని చెప్పి బుద్ధిహీనంగా అటు ఇటు ఎన్నిసార్లు సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ తిరుగుతున్నాం. All Naaman's approach has resulted in a roadblock, complete dead end. ఇప్పుడు నయమాన్ చేసిన పనంతా కూడా ఏం జరిగిందంటే అక్కడ పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. But in that time, Elisha hears about his problem. ఆ సమయంలో ఎలీషాకు ఆయన యొక్క సమస్య తెలిసింది. Oh, God has been watching this man Naaman. నయమాన్ ప్రభు పరీక్షిస్తూనే వచ్చాడు. Oh, he is very patient with Naaman. నయమాన్తో ఎంతో ఓర్పు సహనం కలిగిన వాడు ఉన్నాడు. Oh, he knows that this man Naaman is a big man and he is making all his attempts to use big people. నిజంగా నయమాన్ పెద్ద మనిషి కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆయన కలుస్తూ వస్తున్నాడు, ఆ ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రభు. But finally Naaman fails. అయితే చివరికి నయమాను పూర్తిగా విఫలమైపోయాడు. At that time Elisha steps forward and says, ఆ సమయంలో ఎలీషా ముందుకు వచ్చాడు. see, let's read verse 8. ఎన్నో వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. 2 Kings 5:8. 2 రాజుల 5వ అధ్యాయం ఎన్నో వచ్చిన కలిసి చదువుకుంటాం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రం చుట్టుకున్న సంగతి దావీదైన ఎలీషా వినిపినప్పుడు అతడు నీ వస్త్రం నీవెందుకు చెప్పుకుంటువి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతని తెలియబడినట్టు అతని నాయకుడు రానిమ్మని రాజుని వర్తమానం చేస్తున్నాం. So he sent a message to the palace saying, send that man Naaman to me. You cannot do anything, but I, the man of God, will do it. కాబట్టి ఇక్కడ ఎలీషా ఆ రాజభవనానికి ఒక సందేశం పంపించాడు. ఆ వ్యక్తిని నా దగ్గర పంపు, ఆయనకి నువ్వేం చేయలేవు, ఆయనకి నేను మాత్రమే బాగు చేయగలను అని చెప్పాడు. Look at the confidence, the faith of Elisha, the man of God. He knows that he can heal Naaman. చూడండి ఎలీషా దైవజనుడైన ఎలీషాకున్న భరోసా చూడండి. నేను కుష్ఠరోగైన నయమాను బాగు చేయగలను అది దృఢనమ్మకం కలిగినాడు. Are we walking so close to God that we know that God is with us, God is for us, and through us God can do wonders? దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడని ఆ భరోసా మనకు కలిగినామా? We walk halfway in the world and halfway in the మనకు church. లోపల పథకాలు నడుస్తాము, ఇక్కడ మందిరంలో పథకాలు నడుస్తాం. We don't walk closely with the Lord. ప్రభుత్వ సమీపంగా నడవం. Naaman comes to Elisha. ఇప్పుడు నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి Verse 9. 9వ వచనం All together. కలిసి చదువుకున్నాను. నయమాను గుర్రములతోనూ రథంతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిల్చుండగా. Okay, it is a good thing. At long last, he has come to Elisha's door. చిట్ట చివరికి ఇది మంచి సంగతి. ఎట్లయినా సరే చిట్ట చివరిగా ఎలీషా దగ్గరికి నయమాన్ ఎలీషా ద్వారం దగ్గరికి నయమాన్ వచ్చాడు. But he comes with horses and chariots. అయితే వచ్చేవాడు రథములతో గుర్రంతో వచ్చాడు. Oh, he must still show, I am a big man. అంటే ఇప్పుడు కూడా నేను చాలా పెద్దవాడిని అనేది ప్రదర్శించుకోబోతున్నాడు. He is there at the door with his retinue, with all the horses and servants and his chariots. ఆ ద్వారం దగ్గర గుర్రములతోనూ రథములతోనూ తన సేవకులతో ఉన్నాడు. All the big things that you have in this world cannot help you with God. దేవుని దగ్గర ఈ లోక సంబంధమైన గొప్ప నీకు కలిగిన గొప్ప ఏమి కూడా పనిచేయడు. Now he expects that Elisha will come out of his house and talk to him. ఈయన ఏమనుకుంటున్నాడంటే ఎలీషా ఇంట్లో బయటకు వచ్చి ఇంత మాట్లాడతాడు అనుకున్నాడు. But the man of God will not bow down even before the great general of Syria. చూడండి దైవజనుడు సిరియా దేశం గొప్ప సైన్యాధ్యక్షుడైన కూడా ఆయన ముందు సాగిలపడడు. When Brother Bhaksing was in America, the White House sent a message to him saying, the president wants you. దైవజనుడు భక్సింగ్ గారు అమెరికాలో ఉన్నప్పుడు వైట్ హౌస్ నుండి ఆయనకు ఒక సందేశం వచ్చింది, మీరు రండి మేము చూడగొడుతున్నామని. I don't know what happened, but Brother Bhaksing's reply was, I don't care whether it's a White House or a Black House. I am concerned about God's house. మరి ఏమైనా తెలియదు కానీ దైవజనుడు భక్సింగ్ గారు ఇచ్చిన ప్రత్యుత్తరం ఏమంటే వైట్ హౌస్ అయినా బ్లాక్ హౌస్ అయినా తెల్ల ఇల్లైనా నల్ల ఇల్లైనా దేవుని ఇంటిని మాత్రమే పడుచుంటానని చెప్పాడు. That is why
Brother Bhaksing never sought for any applause, name, recognition in the world. కాబట్టి దావిడ్ భక్సింగ్ గారు ఈ లోక సంబంధమైన ఘనత కొరికే గౌరవం కొరికే ఎన్నడూ కూడా తప్పించలేదు. People like Billy Graham are very famous, but very few know about Bhaksing. ఆ ఈ లోక సంబంధంగా దావిడ్ బిల్లీ గ్రామ్ గారు ఎంతో ప్రఖ్యాతి కాంచినవాడు అన్నాడు. But I tell you, Brother Bhaksing knew God in a much more deeper way than Billy Graham. బిల్లీ గ్రామ్ గారు అంటే ఇంకా అత్యధికమైన లోతైన రీతిలో దావిడ్ భక్సింగ్ గారు ప్రభువుని అడిగిన వాడు ఉన్నాడు. What a great heritage our church has. నిజంగా దేవుని యొక్క మరి ఆ Spiritual heritage is so great. మన యొక్క ఆత్మీయ ఆ స్వాస్థ్యం ఎంతో గొప్పది. No man like Brother Bhaksing. I have been to America, I have been to the UK, I have been to Europe, and I can tell you, Brother Bhaksing is a very great man of God. అమెరికాకు వెళ్ళాను, యూకేకి వెళ్ళాను, యూరోప్ వెళ్ళాను. నేను చెప్పగలను దావిడ్ భక్త్ సింగ్ గారి కంటే గొప్పవాళ్ళు. But are we upholding that name in our church? నిజంగా మన మందిరంలో ఆ యొక్క గొప్ప పేరుని మనం పట్టుకోవాలని కాపాడుతున్నామా? We say నాకు లోతైన వాక్యం వద్దండి, నాకు లోతైన వాక్యం వద్దండి అంట. చాలు పైపైన ఏదో కథలు చెప్తే చాలు, అయిపోయిన ఏదో కల్పనా కథలు చెప్తే చాలు అనుకుంటా. I'm giving you line by line the story of Naaman. నేమా యొక్క సంఘటన గురించి సంపూర్ణ వివరణ ఇచ్చినాను. Now this man is very shocked. Prophet is not coming out of his house. దైవజనుడు ఆ ప్రవక్త తన ఇంట్లో నుంచి బయటికి రాలేదని ఆయన నిర్ఘాంతపోతున్నాడు. ఆయన And then what happens? Elisha sends the servant. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడంటే తన దాసు పంపించాడు. Verse 10. 10వ వచనం. Read, brother. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒడ్డు మళ్ళా బాగే, నీవు శుద్ధుడవుదు అని అతనితో చెప్పుడుకు ఒక దూతను పంపెను. What a wonderful message this is. ఇది ఎంత అద్భుతమైన Very simple message. చిన్న సందేశం. Just go and wash in that river Jordan. ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి నేను కడుక్కునుకో. Wash 7 times. 7 మార్లు స్నానం చేయి. And your flesh will become perfectly healed, clean. నీ ఒళ్ళు మరలా బాగా శుద్ధుడు అవుతావు. But what is the reaction of Naaman? అయితే నయమాన్ యొక్క స్పందన ఎట్లా ఉంది? Altogether verse 11. 11వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అందుకు నయమాన్ కోపం తెచ్చుకుని పోయి తనను అతడు నాటికి వచ్చి నిలిచి తమ దేవుడైన యెహోవా నామమును బట్టి తన రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. Many people have a wrong idea of how God works in their life. తమ జీవితాల్లో దేవుడు ఎట్లా పనిచేస్తాడో దాని గురించి తప్పుడు అభిప్రాయాలు చాలా మంది He thinks Elisha will come out. ఆయన అనుకున్నాడు ఎలీషా బయటకు వస్తాడు. And what will he do? ఏం చేస్తాడు? He will make a show and a drama. అక్కడ ఒక ప్రదర్శన, ఒక నాటకం చూపిద్దాం అనుకున్నాడు. And he will wave his hand over the place where the leprosy is. ఆయన లెప్రసీ, ఆయన కుష్ఠరోగం ఎక్కడ ఉందో దాని మీద తన చెయ్యి ఆడిస్తాడు అనుకున్నాడు. Like in the television shows, మనం చూసే టీవీ ప్రోగ్రామ్స్ లో these great preachers, they will touch somebody and they will fall down. గొప్ప దైవ సేవకులు కొంతమంది తాగుతారు, వాళ్ళు వెనక్కి పడిపోతారు. This is the tamasha that some of us like to watch. ఈ తమాషా చూడటానికి చాలా మంది ఇష్టపడతారు. మనలో కొంతమంది కూడా ఇష్టపడతారు. We don't know what is spiritual and what is soulish and emotional. ఏది ఆత్మీయమైందో, ఏదో మరి శరీర సంబంధమైందో ఏదో అది మనం గుర్తించాం. God works very silently. దేవుడు ఎప్పుడు కూడా ఎంత నెమ్మదిగా పనిచేస్తాడు. We don't know how his footsteps move. ఆయన అడుగులు ఎట్లా కదులుతానో తెలియదు. Oh, it is a beautiful thing. We go through the trial and suddenly we come out of it. నిజంగా మనం ఆ సమస్యను అకస్మాత్తుగా బయట And when we look, the trial is behind us. మనం వెనక చూస్తే మన సమస్య బయట వెనక్కి ఉంటుంది. That's how God works. ఆదిత్య ప్రభుత్వం ఎట్లా జరిగింది కూడా మనకు తెలియదు. ఎట్లా జరిగిందో ఏమైందో కూడా మనకు తెలియదు. He's so silent, he's so smooth. ఎంతో సునాయాసంగా, ఎంతో నెమ్మదిగా. But this man wants show, he wants drama, everybody to see. Oh, Elisha has come and he has waved his hand and he has done something. అయితే నయమాన్ ఏమనుకుంటున్నాడంటే ఎలీషా వచ్చి ఎంతో ఆర్భాటంగా, అంగుగా ఆయన తన చెయ్యి ఆయన ఎక్కడైతే బాధపడిన దాని మీద పెట్టి బాగు చేస్తాడు ఇట్లా అనుకుంటున్నాడు. And then what else? తర్వాత ఏం జరిగింది? Verse 12. 12వ వచనం. ఆల్టుగెదర్ కలిసి చదువుకుందాం. దమస్కు నదులైన తన ఆయన పర్వతను ఇశ్రాయేలు దేశంలో అన్నిటికంటే శ్రేష్టమైన భావం వాటిలో స్నానం చేసి శుద్ధి నందులైన అని అనుకునే రౌతుడే తిరిగి వెళ్ళిపోయినాం. See the pride of Naaman. ఇప్పుడు నయమానికి గర్వం ఏదంతో. What is the pride he has? ఎటువంటి గర్వాన్ని కలిగి ఉన్నాడు? That little river, that lowly river that is going down in the earth, that Jordan. ఆ చిన్నదైన మురికైన ఆ దమస్కు నదిలోనా అనుకున్నాడు. No, Jordan river. యోర్దాను నది. It is the lowest river in the world, Jordan river. యోర్దాను నది అన్నిటికంటే కింద ఉంది, అన్నిటికంటే కింద ఉన్న నది. It is not even very broad. అది అంత విశాలమైన కూడా కాదు.
But he says, I have wonderful rivers in Syria. అయితే సిరియాలో గొప్ప నదులు ఉన్నాయి. He has pride in his own rivers. ఆయన తన ఆ నదుల మీద ఆయన And Desam Nadu. తన సొంత దేశంలో నదుల మీద గర్వం కలిగినాడు. We have lot of garva. Oh, I have very big, my state is very big. నా దేశం, నా రాష్ట్రం చాలా పెద్దది. My people are very great. నా ప్రజలు చాలా గొప్పవారు. Pride of country. దేశం యొక్క గర్వం. Pride of color. రంగు యొక్క గర్వం. Pride of caste. కులం యొక్క గర్వం. Pride of education. చదువు గర్వం. Pride of talent. తలాంతను బట్టి కలిగిన గర్వం. And pride of church also. అందరిని బట్టి కూడా కలిగిన గర్వం. Oh, no church like our church. మన చర్చ్ లాంటిది మరి ఏ చర్చ్? Lord will break every pride. ప్రతి గర్వాన్ని ప్రభు పడగొడతాడు. This man is boasting about those 2 rivers in Syria. సిరియా దేశంలో తన నదుల గురించి ఆయన అచ్చపడుతున్నాడు. We should get rid of every kind of pride. ప్రతి విధమైన అక్షయం నుండి, గర్వం నుండి మనం బయటపడాలి. Ourself is always raising its ugly head. మన స్వయం ఎప్పుడు కూడా తన చెడ్డ తలను బయట చూపిస్తూ వస్తుంది. Now at this stage, this man in verse 12 at the end is written, he wanted to get back to Syria in a rage. ఎంతో కోపంతో తిరిగి తన స్వదేశమైన సిరియాకి వెళ్ళడానికి ఆయన ప్రయత్నించాడు. Had he been like that, he would have lost the blessing. ఆ రీతి వెళ్ళినట్లయితే నిజంగా ఆశీర్వాదాన్ని కోల్పోయేవాడే. See how patient God is. నిజంగా దేవుడు ఎంత సహనం కలిగిన వాడు ఉన్నాడు. Here is a man who is a leper. ఇక్కడ చూస్తే ఒక మంచి కుష్ఠరోగి ఉన్నాడు. He knows that he is a leper. ఆయన కుష్ఠరోగి ఆయనకు తెలుసు. He is seeking for a cure. ఆయన స్వస్థత కొరకే చూస్తున్నాడు. He is making a lot of mistakes because of his pride. తన యొక్క గర్వాన్ని బట్టి చాలా తప్పిదాలు చేస్తున్నాడు. But I will not leave him. అయినా కూడా నేను విడిచిపెట్టాను. Because he loves those who are sinners. He loves those lepers. ఎందుకంటే ఆయన కుష్ఠరోగులైన ఆ పాపులు ప్రభు ప్రేమిస్తున్నాడు. He loves those who are in that miserable condition. ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఆ దుర్దశ ఉన్న వారిని ప్రభు ప్రేమిస్తున్నాడు. And how much patience, though Naaman is so foolish and so proud. ఎంత బుద్ధిహీనుడుగా, ఎంత గర్వంగా ఉన్నా కూడా నయమన్ పక్షంగా దేవుడు ఎంత ఓర్పు చూపిస్తూ He వచ్చాడు. is so long suffering with us. దేవుడు ఎంత దీనికి శాంతి కలిగిన వాడు ఉన్నాడు. And now he uses the second humble vessel. ఇప్పుడు రెండవ దీనుడైన పాత్రైన సేవకుడు ప్రభు వాడుతున్నాడు. 13వ వచనం All together. కలిసి చదువుకుందాం. అయితే అతని దాసులో వచ్చి ఆయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినాడరా, నీవు చేయకుండావా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు, Among his servants there is one servant who addresses him so well. He says, Naina. ఆ దాసుల్లో ఒక సేవకుడు ఎట్లనంటే నాయనా అని ప్రతి మాట్లాడు. We have to humble ourselves sometimes with people who are angry with us. కొన్నిసార్లు ప్రజల మధ్య కోపం ఉంటాడు. నిజంగా దాంటప్పుడు మనం తగ్గించుకోవాలి. We have to talk with the right words. మంచి మాటలతో అట్లా మాట్లాడాలి. So here is the servant addressing him in the nicest way. ఇక్కడ చూడండి, తన యజమాని నాయన అని ఒక మంచి మాటతో And he సంబోధిస్తున్నాడు. says, if the prophet had told you to do a great thing, because you are a great man, you would have done it. నిజంగా గొప్ప కార్యం చేయమని ప్రవక్తనితో చెప్తే నువ్వు గొప్పవాడు కాబట్టి గొప్ప కార్యం He's చేసినవాడు. telling you to do a very simple thing. Go to that little river and dip yourself in that water 7 times. నిజంగా ఆ యొక్క నదిలోకి వెళ్ళి 7 సార్లు స్నానం చేయమని ఒక చిన్న పనే కదా అని చెప్పాడు అని చెప్పాడు. And those words of that humble servant, they touched the heart of ఆ Naaman. దీన దాసు యొక్క ఆ శ్రేష్టమైన మాటలు నయమాన్ యొక్క హృదయాన్ని తాకినాయి. Many times with my problems in Hebron, I have gone to humble servants. With my problems in my church, నిజంగా హెబ్రోన్ లో నా సమస్యల కొరకు నేను చాలా పర్యాలు దీనిలోని దైవశక్తి దగ్గర young servants of God, humble people, they have gone through more problems than me. నాకంటే ఎక్కువ సమస్యలున్నా మరి యవనస్తులైన దైవశక్తులు చిన్నవారు వారు ఎన్ని They are half సమస్యలు my age. They are half my age. నా వయసులో సగం కూడా వారికి ఇస్తాం. They have given me that advice from Ephesians 4:1-3. ఎఫెసీయులకు 4:1-3 వచనాలకు ఆ శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన సలహా వారు నాకు ఇచ్చారు. If you want to be really fruitful in the house of God, follow Ephesians 4:1-3. దేవుడింట్లో ఫలభరితంగా ఉండాలంటే ఎఫెసీయులకు 4:1-3 వచనాలు అనుభవం కలిగి ఉండాలి. Oh, with long suffering, with lowliness, with meekness and forbearance, we have to conduct ourselves in our God's house. దేవుని మధ్యలో ఎంతో దీర్ఘశాంతంతోనూ సహనంతోనూ మరి దీనతతోనూ మనం ప్రవర్తించేవారు ఉండాలి. Oh, we will get lot of Mordecais. They will beat us, they will malign us, they will scold us. But long suffering, patience, meekness. మనల్ని ఎంతో నిందిస్తారు, మనల్ని ఖండిస్తారు, మొట్టికాయలు వేస్తారు. అయితే వీటన్నిటి మధ్యలో ఎంతో తగ్గింపు, దీర్ఘశాంతము, సహనం మనకు కావాలి. So these words of that humble servant, కాబట్టి ఈ దాసుని ఈ మాటలు they make Naaman to go quietly down to the river Jordan. వెంటనే నయమాను ఆ యోర్దాను నదికి వెళ్ళడానికి ఆయన్ని ప్రోత్సహించినాయి.
he humbles himself. తను తను తగ్గించున్నాడు. And we find verse 14 altogether. 14 వచనం కలిసి చదువుకుందాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునుగుగా అతని దేహము పసిపిల్ల దేహం వలనే అతడు శుద్ధుడాయెను. 7 times. There is no public to watch what is happening. 7 సార్లు మరి ఆయన్ని అదంతా గమనించడానికి అక్కడ ప్రజలు ఎవరు కూడా లేరు. It has to be done very quietly. Only servants are there. ఆయన దాసులు ఉన్నారు, ఎంతో నెమ్మదిగా ఆ కార్యం చేయాలి. It is what? ఇది దాయుడున్న పని. 7 times he is going into the water. 7 సార్లు ఆ నీటిలో పోతున్నాడు. It is not a washing of the skin. ఏదో తన శరీరాన్ని కడుక్కోవడం కాదు. It is death to the self. తన స్వయానికి మరణించు. He is dying. Each time he is going down into the water, he is dying to himself. ప్రతిసారి మునిగినప్పుడల్లా తన స్వయానికి ఆయన చనిపోతూ వచ్చాడు. To his pride. తన గర్వానికి చనిపోయాడు. He is identifying himself completely with the death, burial and resurrection of our Lord. ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని తను ఐక్యపరచుకుంటూ He is dealing with sin at the very root in himself. ఆ పాపం యొక్క ఆ ప్రారంభ చిగురుతోనే ఆయన పనిచేస్తూ వచ్చాడు. The root of sin is our own self. మన పాపం యొక్క ప్రభావం మన The root of sin is our own swayam. మన పాపం యొక్క మొదలు మనకు స్వయమే. So that swayam has to be brought into death. కాబట్టి స్వయం అనేది మాడించాల్సిందిగా ఉంది. 7 times. 7 సార్లు. I wonder how he does it, because each time he goes looking at himself but nothing is happening. నిజంగా నేను ఆశ్చర్యపోతాను. 7 సార్లు వెళ్ళాడు. మునిగిన ప్రతిసారి బయటకు వచ్చి నాకేమైనా బాగా అయిందని చూసుకునేవాడు. But faithfully the servants are watching. అయితే ఆయన చుట్టూన్న ఆయన సేవకులు ఎంత నమ్మకంగా ఆయన ఏం జరుగుతూ వచ్చిందో చూసుకోవచ్చు. So he has to listen to that servant's word. కాబట్టి ఆ సేవకుల మాట ఆయన వినాల్సి వచ్చింది. That humble servant. ఆ దీన సేవకుని యొక్క So మాట. 1, 2, 3, 4, 5, 6, 7 times he goes down into the water. 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు ఆయన నీటిలో మునుగుతూ రావాలి. 7th time when he comes out, he sees that his skin has become like the skin of a little child. 7సారి మీకు బయటకు వచ్చినప్పుడు చూస్తే ఆయన దేహం పసి పిల్ల దేహం వల్లే పూర్తిగా మార్చబడింది. It must have been a wonderful experience for that Gentile general to see that he is completely, totally cured. అన్యుడైన సైన్యాధ్యక్షునికి ఒక అద్భుతమైన అనుభవం ఇదిగా ఆయన శరీరము ఒక పసి పిల్ల దేహం వల్లే మార్చబడింది. No publicity, it has not come in the newspapers. పబ్లిసిటీ లేదు, ఆయన వార్తాపత్రికల్లో దాని గురించిన వివరాలు లేవు. But what a testimony to his own servants that our general, this great general, has humbled himself to the point of death, the death of the cross. నిజంగా మరణం వరకు తను తగ్గించుకున్న సాక్ష్యాన్ని ఆయన సేవకులు ఆయన ముందు చూపించగలరు. It had a tremendous influence on his own people, his servants. నిజంగా ఆయన సేవకుల మీద ఎంతో గొప్ప ప్రభావాన్ని మనం చూపించగలిగాడు. The greatest verse for every believer is, I am crucified with Christ, and it is no longer I who live, but Christ who lives in me. నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను, ఇక్కడ జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించినాడనే ఈ వాక్యము ప్రతి విశ్వాసికి అవసరమే. It is not you that have to be seen in the assembly, but Christ has to be seen in you. చూపబడవలసింది మందిరంలో నీవు కాదు, ప్రభువు చూపబడాలి. He returns to Elisha. ఆయన ఎలీషా దగ్గర మళ్ళా తిరిగి వచ్చాడు. And in verse 15, there are no horses and no chariots. 15వ వచనంలో ఆయన దగ్గర వచ్చినప్పుడు అక్కడ రథములు లేవు, రథములు లేవు. See how wonderful it is. ఎంత అద్భుతమో కదా ఇది. He is standing like a servant before the man of God. దైవజనుడి ముందు ఒక దాసుడు వల్లే నయమాను నిలబడ్డాడు. And he gives a great testimony. గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. Verse 15, he says, Behold, I know that there is no God in all the earth except in Israel. చిత్తగించము, ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. We must be able to give a testimony about our Lord Jesus Christ before the whole world. ఈ లోకమంతా ముందు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనం సాక్ష్యం చెప్పేవారం ఉండాలి. There is nobody like my Lord. He loves me with an everlasting love. And even if he takes me through the valley of suffering, I will love him forevermore. నా ప్రభు అంటూ వాడు ఈ లోకంలో ఎవరు లేడు, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మరి కన్నీటి గుండా శ్రమ గుండా వెళ్ళినప్పుడు కూడా ఆయన వంటి దేవుడు లేడు అని సాక్ష్యం ఇచ్చేవారు ఉండాలి. Can you do that? ఇది చేస్తావా? Do you love him with all your heart, even though we go through suffering and pain and sorrow and persecution? ఎన్నో శ్రమలు గుండా, హింసలు గుండా, దుఃఖంలో వీళ్ళన్నిటి కూడా పోతున్నా కూడా ప్రభు కొరకు అలాంటి సాక్ష్యాన్ని నువ్వు ఇవ్వాలా? Naaman is filled with gratitude. He wants to give a gift to Elisha. నిజంగా నయమాను కృతజ్ఞతతో నింపబడినవాడే ఎలీషాకు దాన్ని బట్టి దానికి విషయమై ఒక బహుమానం ఇవ్వాలనుకున్నాడు.
But Elisha says, I'm standing before God. I cannot receive anything from you. ఎలీషా అంటున్నాడు, నేను దేవుని ఎదుట నిలబడ్డాను కాబట్టి నీ నుండి నేను ఏ బహుమానం కూడా తీసుకోను. Grace is totally free. You cannot give any gift for it. కృప సంపూర్ణంగా ఉచితమే, దానికి బదులు ఏ బహుమానం ఇవ్వచ్చాలో. No need for any price, any amount of money. Nothing. Grace is free, full, spontaneous for every child of God. కవిచ్చే కృప ఉచితంగా ఉంది, అది సంపూర్ణంగా ఉంది, అది నిరంతరంగా ఇవ్వడం ఉంది. దాని కొరకే ఏ డబ్బు అక్కర్లేదు, ఏ వెల అక్కర్లేదు, ఏ క్రైమ్ అక్కర్లేదు, అది ఎప్పుడు నిత్యము ఉచితమే. Grace upon grace, abundant grace, amazing grace, overwhelming grace. కృప వెంబడి కృప, అద్భుతమైన కృప, ఎంతో ఎంతో ఇంతైన కృప ప్రభు మనకి. You cannot describe grace. నిజంగా కృపను మనం వర్ణించలేం. Having tasted that grace, అలాంటి కృపను రుచి చూసిన తర్వాత ఇచ్చినందుకే he wants to worship the Lord. ఇప్పుడు ప్రభుని ఆరాధించబోతున్నాడు. That is why we have worship. అందుని బట్టి ప్రభుని ఆరాధించాం. Because we have tasted the grace of God in our life. మన జీవితంలో ప్రభు యొక్క కృపను మనం రుచి చూసినాం. And so he tells Elisha, I want to worship the God of Israel in Syria. కాబట్టి ఎలీషాతో నయమాన్ అంటున్నాడు, నేను సిరియా దేశంలో నా ఇశ్రాయేలు దేవుడిని యెహోవాని నేను ఆరాధించబోతున్నాను. But everywhere there is idolatry. అయితే అక్కడ అంతా కూడా విగ్రహాలు ఉన్నాయి. And the king of Syria is a great vigraharadhika. సిరియా రాజుకుడు ఆయన పెద్ద విగ్రహారాధికుడు. But God, who has healed Naaman, అయితే దేవుడు నయమాన్ స్వస్థపరిచిన తర్వాత, healed him of this terrible leprosy, భయంకరమైన కుష్ఠరోగం నుండి స్వస్థపరిచిన తర్వాత, you think he will not show him the way out of the problem with the king of Syria? మరి సిరియా దేశంలో ఆ సమస్య నుండి కూడా ప్రభు ఆయనకి మార్గాన్ని చూపించలేడా? Same thing with us. మనతో కూడా అదే విషయం. Having received such a great salvation from God, ప్రభు నుండి అంత గొప్ప రక్షణ పొందిన తర్వాత no problem is impossible for God to solve in your life. మీ జీవితంలో మరి ప్రభు మరి పరిష్కరించలేని ఏ గొప్ప సమస్య కూడా లేదు. So God is there to show you that there is a solution for every samasya in your life. మీ జీవితంలో ప్రతి సమస్యకు ప్రభు పరిష్కారం చూపడానికి సమర్థుడైనాడు. But Naaman tells us one thing, I will bow down only to the God of Israel. నయమానికి ఒక మాట చెప్తున్నాడు, నేను కేవలం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎదుటనే సాగిపడతా. Yes, there will be some difficulties. దానిలో కొన్ని సమస్యలు ఉండవు, కొన్ని We must learn to cast all our cares on the Lord. మన చింతలన్నీ ప్రభుపైన. May the Lord bless this word. తన వాక్యం దీవించుగాక. May we learn how important it is that we must humble ourselves from all our pride. కాబట్టి మన గర్వం నుండి తగ్గించుకొని, అహంకారం తగ్గించుకొని, అసలు తగ్గించుకొని నిజంగా ప్రభు ఎంతగానో దీనిగా మనం మార్చబడవచ్చు. Realize that we are nothing but wretched sinners in the sight of God. దేవుని దృష్టిలో మనం కేవలం పూర్తిగా చెడిపోయిన పాపులు అనే విషయాన్ని గుర్తించాలి. How patient, how long suffering God is with this man Naaman. నయమానుతో దేవుడు ఎంత దీర్ఘశాంతం, ఎంత ఓర్పు సహనం చూపిస్తూ వచ్చాడు. How he uses very humble, lowly vessels to bring about his great healing. ఆయనకి ఎంత గొప్ప మరి స్వస్థ తీసుకురాని దాని కొరకే దేవుడు ఎంత చిన్నవాడిని, దీనైన వాడిని ప్రభు వాడుతున్నాడు. May this word be planted in your heart and in my heart, and may we bear fruit for God's glory in the days to come. నా హృదయాల్లో ఈ వాక్యము నాటబడి 4 దినాల్లో ప్రభుకు భయంకరంగా ఉంటుంది కాక.